దొంగ చేతికి తాళాలిస్తే ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళాడట. అలాగే ఉంది ఇప్పుడు కొడంగల్ రైతుల పరిస్థితి. తమను తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనను ముఖ్యమంత్రిని చేసిన కొడంగల్ ప్రజల నెత్తిమీదే భస్మాసుర హస్తాన్ని రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. అల్లుడికి కట్నం ఇవ్వడానికి ఫార్మా క్లస్టర్ పేరుతో 3000 ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం సేకరిస్తోంది. భూములివ్వని రైతులను తన్ని వారి భూములను తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు. తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన రైతులు గత 8 నెలలుగా తమ భూములు ఎవరికి ఇవ్వమని పోరాటం చేస్తున్న ప్రధాన స్రవంతి మీడియా కనీసం ఆ వార్తను కూడా చూపించలేదు. అయినా అనేక నెలలుగా అనేక వేదికల్లో కొడంగల్ ఫార్మా బాధితులు తమ నిరసనలు తెలుపుతున్నారు. కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రేవంత్ కుటుంబం బలవంతంగా గుంజుకుంటుంటే ఆ బాధితులంతా ఒకరోజు తిరగబడ్డారు. కడుపు మండి తమ భూములను గుంజుకుంటున్న రేవంత్ ప్రభుత్వంపై రైతులు తిరగబడితే దాన్ని ఒక రాజకీయ కుట్రగా చూపించి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించే కుట్రను రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. రేవంత్ రెడ్డి నమస్తే జొరా, ఈ ఫార్మా కంపెనీ నుంచి నీకు దండ పెడుతుండా. నా పేరు నరసనాయకు. నీవు ఏమనుకున్నకు ఫార్మా కంపెనీ మాకు అవసరం లేదు. మా 2 ఎకరాలు 1 ఎకరా 3 ఎకరాలు ఉన్నోళ్లకు ఆయాసపేటకు ఈ ఎక్కడన్నా ఉంటే మానేస భూములు ఉన్నాయి, రెడ్డిలు ఉన్నాయి. ఆ వేరే భూములు ఎవరితో ఉన్నాయో ఆడున్నాయో ఆ భూములు తీసుకొని వేసుకొని అయినా నీకు దండం. అధికారులపై దాడి జరిగిన ఘటనలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రైతులున్నారు. వారంతా రాజకీయాలకు అతీతంగా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు. రేవంత్ కుటుంబ భూదాహానికి భూములు పోగొట్టుకుంటున్న బాధితులు. అధికారులపై దాడి చేశారన్న కారణాన్ని చూపి ఆ రైతుల పోరాటాన్ని అణచివేసి వారి భూములను లాక్కునే కుట్రలను రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఒక కుట్రదారుడుగా కాంగ్రెస్ చూపెడుతోంది. అర్ధరాత్రి కరెంటు కట్ చేసి దొంగల్లా గ్రామాల్లో దూరి తలుపులు బద్దలు కొట్టి గర్భిణీ స్త్రీలు వృద్ధులు అని కూడా చూడకుండా వారిపై దాడి చేసి 70 మంది రైతులను వారి కుటుంబ సభ్యుల ముందే కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. స్కానింగ్ కోసం వెళ్ళాలి వికారాబాద్. స్కానింగ్ కూడా తిప్పించాలి. మీకు స్కానింగ్ పేపర్ అట్లే ఉంది. పోదామంటే నైట్ వచ్చి మా ఆయన తీసుకొని వెళ్ళిండ్రు. అయితే ప్రెగ్నెన్సీ కదా, ఎవరైనా ఇలా ఇడిచి పెట్టి ఏడికి వెళ్ళలేరు కదా, అందుకని నా దగ్గరనే ఉన్నాడు. అయితే నా పైన దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళిండ్రు పోలీసులు. ఒక ఆడపిల్ల పైన దౌర్జన్యం పోలీసులకు. ఏమన్నారమ్మా? ఏమన్నారు? నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, మాకు స్కానింగ్ కోసం రేపు వికారాబాద్ వెళ్ళాలి హాస్పిటల్కి. నాకు ఇప్పుడు నేను డెలివరీ టైంలో ఉన్నా, మీరు తీసుకువెళ్ళకండి. మా ఆయనకు నాకు ఎవ్వరు లేరు. ఏమన్నా నాకే ఏమన్నా సడన్గా ఇప్పుడు ఎవరు చూస్తారు మేడం? వారిలో నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని వదిలేసి బీఆర్ఎస్ సానుభూతి పరులను మాత్రమే జైల్లో పెట్టారు. రైతులపై పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించి రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. ఇది బీఆర్ఎస్ చేసిన పనిగా ఈ మొత్తం ఘటనను ఒక కుట్రలా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందుకు అనుగుణంగా పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరులతో 80 సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా, దానితో పాటుగా అనేక అబద్ధాలతో కూడిన రిమాండ్ రిపోర్టును ఆయనకే తెలియకుండా రాయించి బలవంతంగా సంతకం చేయించి తన బాకా మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. కొడంగల్ ఫార్మా రైతులకు ఇతర ప్రాంతాల రైతుల నుండి సహకారం అందకుండా చేయడం, తెలంగాణలో నలుమూలలా ఎక్కడ భూములు గుంజుకున్నా దానికి అడ్డొచ్చిన వారికి ఇదే గతి పడుతుంది, ఇదే జరుగుతుంది అని భయపెట్టే నియంత ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడు. నువ్వెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటున్నది. నువ్వెంత అణిచివేస్తే అంతెత్తున ఎగిసి కలబడతారు తెలంగాణ రైతులు. నియంత పోగొడలు ఆపేసి ప్రజారంజకంగా పరిపాలన చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి ఒక మనవి.